ఇది వరల్డ్లోనే ఫస్ట్ సబ్ వూఫర్ హెడ్ ఫోన్స్. దీనిలో ఇన్బిల్ట్ సబ్ వూఫర్స్ ఉంటాయి. జనరల్గా మనం ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద స్పీకర్లు పెద్ద పెద్ద సబ్ వూఫర్లు పెట్టి పాటలు ప్లే చేస్తుంటారు. ఆ సబ్ వూఫర్స్ నుంచి వచ్చే బేస్ మనం బాడీ అంతా ఫీల్ అవుతుంటాం. ఒళ్ళంతా వైబ్రేట్ అయినట్టు, ఒళ్ళంతా అదిరినట్టు మనం ఆ బేస్ని ఫీల్ అవుతుంటాం. బట్ మనం ఏదైనా ఇయర్ ఫోన్స్ కానీ, హెడ్ ఫోన్స్ కానీ, ఇయర్ పాడ్స్ కానీ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మనకు ఆ బేస్ అనేది తెలుస్తుంటుంది. దానిలో బేస్ మనకు వినిపిస్తుంటుంది. బట్ ఆ బేస్ని మనం ఫీల్ అవ్వలేం. మన బాడీకి కానీ మన చెవులకు కానీ ఆ బేస్ని మనం ఫీల్ అవ్వలేం, జస్ట్ వినగలం అంతే. బట్ ఈ హెడ్ ఫోన్స్లో ఆ బేస్ని మనం ఫీల్ అవ్వచ్చు. అసలు దీనిలో యూజ్ చేసిన టెక్నాలజీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ బేస్, ఆ సబ్ వూఫర్ బేస్ అనేది ఎలా ఉంది, అసలు దీని ప్రైస్ ఎంత, కొనొచ్చా లేదా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ హెడ్సెట్ని నేను 20 days నుంచి యూజ్ చేస్తున్నా. ఈ 20 daysలో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది. ఇది సోనీ క్లాంప్స్ హెడ్సెట్. బాక్స్ ఓపెన్ చేస్తే లోపలంతా గట్టి పెట్టి ఇచ్చారు. ఈ గడ్డంతా పక్కతో వేస్తే ఆల్ మనకు ఒక బ్యాగ్ లాగా నీట్గా బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్లో కింద డైరెక్ట్గా హెడ్ ఫోన్స్ ఉన్నాయి అండ్ పైన ఒక కంపార్ట్మెంట్లో యూజర్ మాన్యువల్ అండ్ ఒక USB to Type-C కేబుల్ అండ్ ఒక డిటాచబుల్ బూమ్ మైక్ ఇవన్నీ బాక్స్లో ప్రొవైడ్ చేశారు. హెడ్సెట్ మాత్రం చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఇది 2 కలర్స్లో వస్తుంది. కంప్లీట్ బ్లాక్ కలర్, అదంతా సూపర్ లేదు కానీ ఈ కలర్ చాలా బాగుంది. గ్రే అండ్ ఆరెంజ్ ఫినిషింగ్. ఇది చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. మనం పెట్టుకున్నప్పుడు కూడా ఆ ఫీల్, పెట్టుకున్నప్పుడు మనకు అంత బరువు అనిపించట్లా. ఆ ఫీల్ కొంచెం ప్రీమియంగానే ఉంది. అండ్ మన ఇయర్స్కి టచ్ అయ్యే దగ్గర అంతా సాఫ్ట్ కుషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పైన కూడా హెడ్ తగిలే చోట ఇక్కడంతా కూడా సాఫ్ట్ కుషన్ ఇచ్చారు. దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తల పెద్దది అయితే మాత్రం దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మన కంట్రోల్స్ అన్ని కూడా రైట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక Type-C పోర్ట్ ఉంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది అండ్ ఒక మైక్ ఉంది అండ్ ఇక్కడ ఒక డైల్ ఉంది. డైల్ ఏంటో మీకు తర్వాత చెప్తాను. అండ్ ఇటు సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఈ పవర్ బటన్నే మనం సాంగ్స్ని పాజ్ చేసుకోవడానికి, ప్లే చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లోపల ఇయర్ కప్స్లో లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ కూడా ఉంది. అండ్ ఈ లెదర్ కుషన్స్ని మీరు రిమూవ్ చేయొచ్చు. మీరు సపరేట్గా రిమూవ్ చేసి మీరు దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సరే, అసలు నార్మల్ హెడ్సెట్కి వేరే బ్రాండ్స్లో మనకి చాలా హెడ్సెట్స్ దొరుకుతుంటాయి. ఆ హెడ్ ఫోన్స్కి ఈ హెడ్ ఫోన్స్కి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా హెడ్ ఫోన్స్లో కానీ, ఇయర్ బడ్స్లో కానీ ప్రతి దానిలో కూడా డైనమిక్ డ్రైవర్స్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సైన్స్ లెక్చర్ ఇవ్వాలనుకోవట్లా. సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టుగా బేసిక్గా మాట్లాడుకుందాం. ఈ డైనమిక్ డ్రైవర్స్లో ఒక డయాఫ్రమ్ ఉంటుంది. ఇది చాలా థిన్ మెంబ్రెయిన్, చాలా సన్నగా ఉంటుంది. ఎప్పుడైతే ఆడియో సిగ్నల్స్ వస్తాయో ఈ డయాఫ్రమ్ వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేట్ అయినప్పుడు మనకు బేస్ వస్తుంది అనమాట. కొన్ని బ్రాండ్స్ దీన్ని బాగా ఆటోమైజ్ చేసినప్పుడు మనకు బేస్ కొంచెం బెటర్గా వినిపిస్తుంది. అది ఆటోమైజేషన్ సరిగ్గా లేనప్పుడు ఆ బేస్ అనేది మనకు అంత క్లియర్గా వినిపించదు అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ డైనమిక్ డ్రైవర్స్లో మనకి బేస్ అనేది అంత ఎక్కువ వినిపించదు. మనం సబ్ వూఫర్స్లో విన్నంత బేస్ అనేది అక్కడ వినిపించదు. ఎందుకంటే అక్కడ మనకి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఆ డయాఫ్రమ్ వైబ్రేట్ అవడానికి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. అక్కడ ఎయిర్ మూవ్ అవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి మనకి బేస్ అనేది అంత ఎక్కువ వినిపించదు. ఇది సబ్ వూఫర్స్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ బడ్స్లో మనకు అంత వినిపించదు అనమాట. బట్ దీనిలో వీళ్ళు స్పెషల్గా ఏం చేశారంటే ఈ డైనమిక్ డ్రైవర్స్తో పాటు ఇంపల్స్ డ్రైవర్స్ యాడ్ చేశారు. డైనమిక్ డ్రైవర్స్లో డయాఫ్రమ్ ఉంటుంది, అది వైబ్రేట్ అయ్యి మనకు సౌండ్ వినిపిస్తుంది. మరి ఇంపల్స్ డ్రైవర్స్లో ఒక చిన్న పిస్టన్ లాంటి ఎలిమెంట్ని యాడ్ చేశారు. డైరెక్ట్గా ఈ పిస్టన్ వైబ్రేట్ అవుతుంది అనమాట. వైబ్రేట్ అయినప్పుడు ఆ వైబ్రేషన్స్ని ఈ వూఫర్ ప్యాడ్స్ మన స్కిన్కి అండ్ చీక్ బోన్స్కి ఆ వైబ్రేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో మనం ఆ వైబ్రేషన్ని, ఆ బేస్ని మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. 120 Hz కన్నా ఎక్కువ ఉండే ఆడియో సిగ్నల్స్ అన్ని డైనమిక్ డ్రైవర్స్కి వెళ్ళిపోతాయి. 120 Hz కన్నా తక్కువ ఉండేవన్నీ ఇంపల్స్ డ్రైవర్స్ దగ్గరికి వస్తాయి. తక్కువ ఉందంటే అదంతా బేస్ అనమాట. ఆ బేస్ అంతా కూడా మనకి ఇంపల్స్ డ్రైవర్లోకి వచ్చి ఆ పిస్టన్ వైబ్రేట్ అవడం వల్ల మన స్కిన్ దగ్గర, చిక్ బోన్స్ దగ్గర ఆ బేస్ని మనం ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ మనకి బేస్కి 4 ఆప్షన్స్ ఇచ్చారు. హియర్, ఫీల్, ఇమ్మెన్స్, బీస్ట్ 4 ఆప్షన్స్ ఉంటాయి. హియర్, ఫీల్లో నాకు అంత బేస్ ఏమనిపిలా. నార్మల్ డైనమిక్ డ్రైవర్స్ నుంచి వచ్చే బేస్ జస్ట్ వినిపిస్తుంది, అంత ఫీల్ అవ్వట్లేదు. బట్ ఎప్పుడైతే ఇమ్మర్స్లోకి వస్తారో, ముఖ్యంగా బీస్ట్ మోడ్లో మాత్రం నాకు నిజంగా బేస్ చాలా బాగా అనిపించింది. ఒక సబ్ వూఫర్, మీరు ఎప్పుడైనా సబ్ వూఫర్స్ ట్రై చేసి ఉంటే అక్కడ చేయబెట్టి చూస్తే మీకు అక్కడంతా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మనం చేయబెడితే వైబ్రేషన్స్ ఫీల్ అవ్వచ్చు. అలాగే ఈ హెడ్సెట్లో కూడా మనం ఆ బేస్ని ఫీల్ అవ్వచ్చు అనమాట. నేను ఇప్పటివరకు యూజ్ చేసిన అన్ని హెడ్సెట్స్లో ది బెస్ట్ బేస్ క్వాలిటీ దీనిలోనే ఉంది. బేస్ మాత్రం అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. ఇది బోత్ వైర్లెస్గా, వైడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వైడ్లో నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించలా, వైర్లెస్లో నాకు ఇంకా బెటర్ అనిపించింది. అండ్ ఇది హైరెస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. 2 ఇంటర్నల్ మైక్స్ ఉంటాయి. ఒకవేళ మీకు నాయిస్ ఎక్కువ ఉందనుకుంటే ఎక్స్ట్రా బూమ్ మైక్ కూడా యాడ్ చేసుకొని కాల్స్ మాడొచ్చు. ఇది బ్లూటూత్ వర్షన్ 5.1తో వస్తుంది. ఇది అరౌండ్ 1400 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు బేసిక్గా హియర్ మోడ్ పెట్టుకుంటే మీకు ఆ బేస్ అంతా అవసరం లేదు. నార్మల్గా పెట్టుకుంటే మాత్రం ఒక 42 hours వరకు బ్యాటరీ లైఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. అదే బీస్ట్ మోడ్ పెట్టుకుంటే 12 hours వరకు బ్యాటరీ లైఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇది ఈ హెడ్సెట్ గురించి. సో ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన అన్ని హెడ్సెట్స్లో ది బెస్ట్ బేస్ క్వాలిటీ దీనిలో ఉంది, దానిలో డౌటే లేదు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. తోపుతున్నాం అని చెప్పను, అలానే బాగాలేదని చెప్పను, బాగుంది. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. మైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, అంతా సాటిస్ఫైడే. బట్ ఒక్క విషయంలో నాకు ఇది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. దీనిలో ANC లేదు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రమే ఉంటుంది. సో మీరు హెడ్ ఫోన్స్లో పాటలు వింటున్నప్పుడు పక్క నుంచి ఏదైనా మాట్లాడుతున్నా ఫ్యాన్ గాలి కానీ మీకు వినిపించేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. మీరు ఒక్కళ్ళే రూమ్లో కూర్చొని అన్నీ ఆపేసుకొని
పెట్టుకుంటే మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూర్చున్నప్పుడు, ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు, అలాంటి చోట్లంతా మీరు సాంగ్స్ వింటున్నప్పుడు మాత్రం మీకు అంత సూపర్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎందుకంటే ANC లేదు కాబట్టి మీకు ఎయిర్ లీకేజ్ అయితే ఉంటుంది. ఎయిర్ సౌండ్స్ కానీ పక్కన ఎవరైనా మాడుతున్నా లైట్గా మీకు ఆ సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. సో అదొక్కటే నాకు ఈ హెడ్సెట్లో మిస్ అయినట్టు అనిపించింది. ANC ఒక్కటి ఇచ్చేసి ఉంటే అసలు సూపర్ ప్యాకేజ్ ఇది, ఎక్సలెంట్గా ఉండేది. నేను వీళ్ళతో మాట్లాడినప్పుడు నెక్స్ట్ జనరేషన్ హెడ్ ఫోన్స్లో వీళ్ళు ANC తీసుకొస్తా అని చెప్తున్నారు. మరి చూద్దాం. ANC వస్తే మాత్రం దీన్ని కొట్టే హెడ్సెట్ ఉండదు, అంత బాగుంది బేస్ క్వాలిటీ. అండ్ ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, ఏదో చైనా ప్రోడక్ట్ తీసుకొచ్చి చెప్తున్నాను అనుకోవద్దు. ఇది కంప్లీట్గా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. అది కూడా మన కర్ణాటకలో హుబ్లీలో ఇది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ అన్ని అక్కడే చేస్తారు. సో ఈ సోనిక్ ల్యాంప్స్ అనేది కంప్లీట్గా ఇండియన్ ప్రోడక్టే. సో కంప్లీట్గా ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి మనం సపోర్ట్ చేయొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. బట్ ANC కూడా ఇచ్చేసి ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ జనరేషన్లో తీసుకొస్తా అంటున్నారు, తీసుకొస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ ప్రోడక్ట్ ప్రైస్ చెప్పలేదు కదా, ఇది అరౌండ్ 17,000 రూపీస్కి అమ్ముతున్నారు. 70,000 రూపీస్ దగ్గర బేస్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఇంప్రెసివ్గానే ఉంది. కానీ అంత ప్రైస్ పెట్టేటప్పుడు ANC అనేది ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. బట్ స్టార్ట్అప్ కంపెనీ కాబట్టి కొత్తగా ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చారు కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయొచ్చు. హెడ్సెట్ అయితే బాగానే ఉంది, బేస్ లెవెల్స్కి మాత్రం హెడ్సెట్ పిచ్చిగా నచ్చేస్తుంది. సో ఇది వాటి వీడియో అయితే. ఈ ప్రొడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడాలనుకుంటే అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.